హాయ్ హలో అండి, అందరు బాగున్నారు? అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే సాయంత్రం పూట తీసిన వీడియో అండి. 5:30, 6 అవుతుంది టైం వచ్చి. ఇవాళ మా అబ్బాయి చపాతీ కూడా చికెన్ వండమన్నాడు. ఇంకా అందులో కొంచెం చికెన్ అయితే తీసాను. 1 కేజీ తీసుకొచ్చాను. 1 కేజీ తీసుకొచ్చి దాంట్లో కొంచెం అయితే తీసాను. చికెన్ పకోడీ చేద్దామనేసి చికెన్ పకోడీ చేస్తున్నానండి. దాంట్లో చికెన్ పకోడీ చేస్తున్నాను. దాంట్లో ఏమేమి వేస్తున్నాను చూడండి. అల్లం, శనగపాయలు, లవంగాలు, మసాలా సగం వేద్దాం. ఎక్కువ వద్దు, మసాలాలు ఎక్కువ తినవు కడుపు. గరం మసాలా ఇది కూడా సగమే. ధనియా పొడి నేను వేపుకొని ఎప్పుడు వేసి ఉంచుకుంటాను. పసుపు తగినంత పసుపు, ఉప్పు, సాల్ట్, కారం, గుడ్డు కారం, కారం, గుడ్డు కారం, నిమ్మకాయ చెక్క సగం, కార్న్ ఫ్లవర్ పిండి కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సింగ్ ఇలా మొత్తం ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. బయట వాళ్ళు అయితే మామూలు చికెన్ పకోడీ చేస్తారు కదా, వాళ్ళు చికెన్ కడగరండి. ఎందుకంటే ఏమన్నా మిగిలిపోయిన వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెడతారు పాడవకుండా. మనం ఏమంటే ఇంట్లో కాబట్టి కొంచెం కాబట్టి కడిగాము. మామూలు చికెన్ ఎలా కడుగుతాము అలాగే కడిగాము. ఇలా కాసేపు పక్కన పెడతాము. మా అమ్మాయి కూడా వచ్చింది కదా, అంతలోకి నానబెడతాము. సరిపోయింది కదా చూసుకోవచ్చండి. ఉప్పు కారం లాగా కొంచెం ఉప్పు తక్కువ. ఇలా పక్కన పెట్టాం. మధ్యలో కలిపేసుకొని పక్కన పెడదాం. కాసేపు ఆగి వేద్దామండి. మా అమ్మాయి వచ్చింది కదా, వచ్చినాక వేద్దాం. ఇంకా మా అమ్మాయి కూడా వచ్చిందండి. బాండీ అయితే పెట్టా పొయ్యి మీద, బాయిల్ అవుతుంది. ఇంకా కరివేపాకు ఐటమ్ మర్చిపోయాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేను కరివేపాకు ఒకటి వేసాను. ఇంకా నూనె వేడెక్కినాక ఇలా ఒక్కొక్క పీస్ అయితే వేస్తున్నానండి. नींबू इसमें दाली में छाया चिना छाएगा. 6:30 అవుతుందండి. ఇప్పుడే మా అమ్మాయి కూడా వచ్చింది. చెప్పాను కదా తను వచ్చినట్టు చేస్తానని. నేను పొయ్యి కాడే తింటాను. నాకు నచ్చింది అంటే ఎలా ఉందనేసి టేస్ట్ చూసాను. బాగుంది.
చాలా బాగా కుదిరిందండి. మసాలాలు అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా అది తమ్లైన్ కోసం ఫోజు. ఇంకా చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. గ్రీన్ మసాలా అయితే వేస్తున్నానండి. గ్రీన్ చికెన్ చేస్తున్నాను. గ్రీన్ మసాలా అంటే ఏం లేదండి, పచ్చి కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, 4 లవంగాలు, కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు అయితే అందులోనే వేసాను. ఇంకా కారం వేయను. ఇంకా ఈ చికెన్ పొగడి చేసిన నూనె ఉంది కదా, అదే వేసానండి. మన ఇంట్లో వాడుకుంది కాబట్టి వేసాను. ఇంకా చికెనే కాబట్టి ఇది కూడా. ఇంకా మసాలా వేసి ఆ జారుతోనే ఒక జారు నీళ్ళు అయితే వేసానండి. గ్రీన్ చికెన్ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వచ్చిద్దా ఏంటా అనేసి. కాకపోతే ఫుడ్ కలర్ వేస్తే గ్రీన్ది బాగా గ్రీన్ కనపడిద్ది, సరిపోయిందండి. కలర్ఫుల్గానే కనపడుతుంది నాకైతే. ఇంకా ధనియా పొడి అయితే వేస్తున్నాను. ఇంట్లో నేను వేసి పెట్టే ధనియా పొడి ఉండిద్ది కదండి, ఇంకా అదే వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల్లో అయితే ఇలా వచ్చిందండి. టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. కొంచెం ఉప్పు తక్కువైంది. ఇంకా ఇలా కలిపేసుకొని పిండి అయితే కలుపుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ వాడతాను, ఎప్పుడు ఆశీర్వాదే వాడతానండి. ఇది మా అమ్మోళ్ళ ఇంట్లో కాడ నుంచి అలవాటు మాకు. మా అమ్మోళ్ళు కూడా ఆశీర్వాదే వాడతారు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు ఆశీర్వాదే వాడతారండి. సగం అయితే వేసుకున్నాను పిండి. ఆశీర్వాద్ బాగుండిద్ది టేస్ట్ కూడా. తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా సగం వేసుకున్నాను పిండి. అరకిలోకి 1 కిలో ఉండిద్దండి. మేము 4గురమే కాబట్టి ఇలా కలుపుకుంటా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకుంటున్నాను. మెత్తగా ఉండాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకునే కలుపుకోవాలండి. ఇలా చేతికి మనకి తగులుతూ ఉండేది చూసారా పిండి బంక బంకగా, అలాగే కలుపుకోవాలి. కొంచెం పిండి నీళ్ళు ఎక్కువ వేసుకొని. అలా ఉన్నా కూడా ఏమవ్వదండి, చపాతీ వచ్చిద్ది. ఇదిగోండి ఇలా కొంచెం నూనె వేసుకుంటా కలుపుకోవాలి. చపాతీ బాగానే వచ్చిద్దండి. కాకపోతే కొంచెం మెత్తగా చపాతీ రావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి. మనకి పిండి తగులుతూ ఉండేది చూసారా చేతికి, ఇంకా అలాగదిగోండి అలా తగులుతూ ఉండేది కలిపినప్పుడు. ఏమవ్వదండి, చపాతీలు బాగా వస్తాయి. ఈ పొడి పిండి అయితే ఇంకా చపాతీలకి తీసుకుంటున్నాను. వత్తుతాం కదా, అప్పుడు పొడి పిండి అవసరం అయింది, ఇంకా అందుకని తీసుకున్నా. చికెన్ కూడా అయిపోయిందండి. ఇంకా సిమ్లో పెట్టేశాను నేను, ఆ పిండి కలిపేదాకా ఉడికిద్దిలే అనేసి. బాగా ఉడికిపోయింది చికెన్ కూడా. ఇంకా చపాతీకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంచుకోవాలి. ఇంకా 1 కిలో పిండి తీసుకున్నాను కదండి, మాకు అప్పటికి పొద్దున టిఫిన్కి కూడా సరిపోయిందండి చపాతీ అయితే. నూనె రాసుకుంటే చపాతీ పిండి మనకు చేతికి తగులుతూ ఉండేది కదా, కొంచెం పలసగా కలుపుకున్నాం కాబట్టి, మరీ పలసగా కాదు, చేతికి తగిలేటట్టుగా. ఇంకా అలాంటప్పుడు రాదు అనుకుంటానికి నూనె రాసుకోవాలండి. ముందే మనం చేతికి నూనె రాసుకొని ఇలా ఉండ తీసుకొని ఒకసారి చపాతీలాగా ఒత్తేసుకొని ఆ మధ్యలో నూనె రాసుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ పొడిపిండి అనేది పెట్టి అటు ఇటు పొడిపిండి పెట్టి ఇలా ఒత్తుకోవాలండి చపాతీ అనేది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా నేనైతే ఇలా చేస్తానండి చపాతీలు అయితే. మా అమ్మోళ్ళు కూడా ఇలాగే చేస్తారు చపాతీలు. ఎక్కువ టైం పట్టినా కూడా పొరలుగా వస్తాయి. మేము చిన్నప్పుడైతే అవి పొరలు తీసుకొని తినేవాళ్ళము చపాతీలు. బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా మొన్న వీడియో పెట్టాను కదండి నేను, నాకు ఇలాంటి విన్నప్పుడు యూట్యూబ్ మానేయాలనిపిస్తుంది అనేసి. అంటే అన్నాను కానీ మానేయాలనిపిస్తుంది, కాకపోతే మానేయలేనండి. ఎందుకంటే నాకు ఇది ఒక టైం పాస్ కోసం నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఇంట్లో అయితే బోర్ కొడతా ఉండిద్దండి. ఎందుకంటే నాకు ఎక్కువ పని కూడా ఉండదు ఇంట్లో. మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడు, ఇంకా మా అమ్మాయి ఏమో స్కూల్కి వెళ్ళిద్ది కాబట్టి నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు అసలు బోర్ కొడతా ఉండిద్ది మా ఇంట్లో. ఇంకా అందుకోసం నేను మానేయలేనండి యూట్యూబ్ అనేది. నేను ఇలాంటి మాటలు అసలు పట్టించుకోను అని చెప్పాను కదండి, నాకు టైం పాసు. ఇంకా అందుకోసం అయితే యూట్యూబ్ అయితే నేను అనిపిస్తూ ఉండిద్దని చెప్పాను, మానేస్తున్నానని చెప్పలేదు. ఇలాంటివి విన్నప్పుడు ఇంకా మా అబ్బాయి అడుగుతున్నాడు, ఏంటి చికెన్ ఎట్టుందంటే గ్రీన్ చికెన్ చేసేయాలి అనేసి చెప్తున్నాను. దాన్ని పరీక్షగా చూస్తున్నాడు ఎట్టుంది ఏంటనేసి. అదేనండి నాకు టైం పాస్, ఎడిటింగ్ చేసుకుంటాం, ఇలా వీడియో తీసుకుంటాం. అందుకోసం నేను అయితే తీయలేనండి. అది కూడా నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను. నాకు 280 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 283 అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనైతే ఆపనండి. అదండి మా అబ్బాయి. ఎలా ఉంది?
బాగాలేదా? నచ్చలేదా? బాగానే ఉంది, టేస్టీ కొంచెం అర్థం కాదు. టేస్టీ అర్థం కావట్లంట. ఎప్పుడు స్పైసీగా చేస్తాను కదా. నేను దాంట్లో కారం వేయలేదండి, 4 పచ్చిమిర్చి అయితే వేసాను మిక్సీలో. మనం తిని చూద్దాం. షేర్ మధ్య బాగానే ఉందండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను.